ఈరోజు సంగటికి ప్రిపరేషన్ జరుగుతుంది. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాము. ఏమి వేయించుతా ఫస్ట్? వెన్న పోసేస్తున్నావా? మిరపకాయలు వేయించుకోవడానికి దానికి సరిపడా, మిరపకాయలకి సరిపడా ఎండుమిర్చి వేస్తున్నావా? ఇట్లా వేయించుకుంటే బాగుంటుందా నలుపుడికి? కాల్చుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది. అవును, నేను కాల్చుకుంటమే చూసాను. కానీ ఇది కొంచెం వెన్న అయితే బాగా మంచి టేస్ట్ వస్తుంది అని నేను సంగట్లో మిరపకాయ చారు తయారు చేస్తున్నాము. జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాము. పక్కన సంగటికి అవుతుందండి, ఉడుకుతుంది. ఇవి రెడీ అయిపోయాయి ఏగాక. ఈరోజు ఎండుమిరపకాయ నలుపుల్లో మెత్తాళ్ళు కూడా వేస్తున్నామండి. బాగుంటాయి, చూపిస్తాను, పూర్తి వీడియో చేస్తాను. కొంచెం వేయించుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా డ్రైగా వేయించుకోవాలి. కొంచెం నలుపుడు తయారు చేసేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. డ్రైగా స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలండి ఇవి. అంటే తర్వాత నలుపుల్లో వేసిన తర్వాత ఉడకవు కదా, అందుకని ఇప్పుడు వేయించుకుంటే సరిపోద్ది. వేగుతాయి, బాగానే ఉంటాయి తింటుంటే. ఏం వేయకుండా డ్రైగా వేయించుకోవాలి. నేను పూర్తి వీడియో చూపిస్తాను. ఇవి పూర్తిగా వేగిన తర్వాత బాగా కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలి వాటర్ తోటి పూర్తిగా శుభ్రంగా. ఇలా వచ్చాయండి, చక్కగా వేగినాయి, చాలా వరకు వేగినట్టే. ఆ కలర్ వచ్చేసాయి చక్కగా. ఇవేం ఉడకక్కర్లేదు, ఇక వేసేసుకోవడం నలుపుల్లో డైరెక్ట్గా శుభ్రం చేసుకొని. ఈ పక్క సంగటికి కొంచెం పొంగు వస్తుందండి, ఉడకాలి కదా, నిదానంగా మెత్తగా ఉడకాలి. ఇట్లా శుభ్రం క్లీన్ చేసుకోవాలి. సిమ్లో బాగా వేయించుకోవాలండి, అప్పుడు ఇట్లా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇసుక అయితే ఉంటుంది మెత్తాళ్ళకి, సహజంగానే ఉంటుంది. అదంతా శుభ్రం క్లీన్ చేసుకోవాలి. శుభ్రం చేసిన తర్వాత ఇట్లా వచ్చాయండి. 5-6 సార్లు చేయాలి, బాగా కడగాలి. రైస్ ఉడుకుతుందండి, ఇంకా మెత్తగా ఉడకాలి. ఇట్లా మిరపకాయలు మధ్యకి తుంచి వేసుకోవాలండి, అప్పుడు నలుపుకుంటుంటే బాగా మెదుగుతాయి. 2-3 ముక్కలైనా చేసుకోవాలి. నలిపేటప్పుడే ఫస్టే ఉప్పు వేసుకుంటే నలుగుతాయి బాగా. కొంతమంది చింతపండు కూడా ఫస్టే వేస్తారు, కొంతమంది సగం నలిగినాక వేస్తారండి, అది మీ ఇష్టం. పెద్దుల్లిపాయలు, చిన్నుల్లిపాయ, మెత్తాళ్ళు. ఇదిగో కంటెంట్ ఇట్లా వచ్చిందండి మన నలుపుడు. ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటాం ఒకటి ఒకటి. బాగా వచ్చేసింది. ఇప్పుడు చిన్నుల్లిపాయ వేసుకున్నాము. మధ్య కట్ చేసుకున్నానండి, కొంచెం దంచుకున్నట్టు చేసుకున్నా బాగానే ఫ్లేవర్ బాగుంటుంది. ఉల్లిపాయ కూడా వేసుకున్నాము. ఇప్పుడు మెత్తాళ్ళు వేసుకుంటున్నామండి. మెత్తాళ్ళు అట్లా ఎర్రగా ఏగితే బాగుంటాయి. అట్లా వచ్చిందండి, చూడడానికే బాగుంది. మనం సంగటి రాగి పిండి వేసుకొని అది తయారు చేసుకునేసరికి ఇది కొంచెం అబ్జర్వ్ అవుద్దండి. ఉప్పు కారం అంతా పట్టుద్ది మెత్తాళ్ళకి, ఉల్లిపాయలకి. నలుపుడు రెడీ అయిపోయింది. సంగటి చేసుకుందాం. రాగి పిండి వేసుకుందామండి ఇప్పుడు.
కప్పు వేసాము, చాలదు, ఇంకొక కప్పు వేసుకుందాం. పిండి వేసాం కదండి, కొంచెంసేపు అవి ఆవిరి పట్టాలి. పిండి కూడా ఉడికినట్టు మూత పెట్టేసుకున్నాం. సిమ్లో పెట్టండి. ఇదిగోండి చూడండి, రాగి పిండి వేసాం కదా, మనం వేసి మూత పెడితే చక్కగా ఇట్లా ఆవిరికి ఆవగిలినట్టు వచ్చింది. ఇట్లా రావాలి రాగి పిండి, చక్కగా ఉడికినట్టు మగ్గినట్టు వచ్చేసింది. ఇక మనం ఎనుపుకుందాం. దీన్ని ఎనుపుకుందామండి. ఇప్పుడు ఇట్లా చాలా పోతే కొంచెం నీళ్లు పక్కన పెట్టుకొని ఉంటే రెడీగా, కొంచెం ఇది గట్టి అయినప్పుడు ఈ వేడి నీళ్ళు పోసుకోవచ్చండి. ఈజీ ప్రాసెస్గా ఉంటుంది. ఇద్దండి ఎనిపిన తర్వాత చక్కగా రాగి పిండి ఇంత మాత్రం వేసుకుంటే బాగుంటుందండి. రాగి పిండి రంగులో ఉంటే సంగటి బాగుంటుంది. సంగటి ఇట్లా తయారైందండి. చక్కగా వచ్చింది చూడండి, ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చింది. పట్టుకుంటే స్మూత్గా అనిపిస్తుంది. చాలా మెత్తగా బాగా వచ్చింది, మేగడలాగా ఉంది. ఇదిగోండి మిరపకాయ చారు మెత్తాళ్ళు వేసాను కదా దీంట్లో, దీంతో కాంబినేషన్ బాగుంటుంది.